హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిఫరెన్షియేషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాము. సో y ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆఫ్ రూట్ tan x, దెన్ ఫైండ్ dy బై dx. సో సొల్యూషన్ గివెన్ y ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆఫ్ రూట్ tan x. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? dy బై dx కాబట్టి డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్. Differentiating on with respect to x on both sides. On both sides. Okay, so ఇప్పుడు ఏమొస్తుంది? dy by dx is equal to d by dx of secant of root tan x. సో ఇప్పుడు ఇది మొత్తం x. ఓకేనా? సో ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి మనం? d by dx of secant x. d by dx of secant x. d by dx of secant x ఫార్ములా ఏంటి? secant x into tan x. d by dx of secant x ఫార్ములా secant x into tan x. ఇప్పుడు చూడండి, dy by dx ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అప్లై చేస్తే secant x ప్లస్లో ఏంటి? రూట్ tan x. రూట్ tan x ఇంటూ tan x, tan of root tan x, tan of root tan x. సో ఇప్పుడు x ప్లస్లో ఉన్న వాల్యూ కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి d by dx ఆఫ్ రూట్ tan x. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆఫ్ రూట్ tan x ఇంటూ tan ఆఫ్ రూట్ tan x ఇంటూ ఇక్కడ ఏ ఫార్ములా? ఇది మొత్తం x అనుకుంటే d by dx ఆఫ్ x. d by dx ఆఫ్ x ఫార్ములా రూట్ x ఫార్ములా ఏంటి? 1 by 2 రూట్ x. 1 by 2 రూట్ x. సో ఇప్పుడు ఏమొస్తుంది? 1 by 2 రూట్ x ప్లస్లో tan x ఇంటూ అగైన్ ఇక్కడ x ప్లస్లో ఏం వాల్యూ ఉంది? tan x. సో d by dx ఆఫ్ tan x. సో ఇప్పుడు చూడండి, టోటల్ secant ఆఫ్ రూట్ tan x ఇంటూ tan ఆఫ్ రూట్ tan x ఇంటూ 1 by 2 రూట్ tan x ఇంటూ d by dx ఆఫ్ tan x ఫార్ములా ఏంటి? d by dx ఆఫ్ tan x ఈక్వల్ టు secant స్క్వేర్ x. secant స్క్వేర్ x. సో ఇక్కడ secant స్క్వేర్ x. టోటల్గా dy by dx వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? secant స్క్వేర్ x ఇంటూ secant స్క్వేర్ x by 2 root tan x into secant of root tan x, secant square by 2 root tan x into secant of root tan x into tan of root tan x. This is answer. Okay. Next problem, find dy by dx if y equal to sin inverse root x. Solution, y is equal to sin inverse of root x. So differentiate with respect to x on both sides. So dy by dx is equal to d by dx of sin inverse x. So sin inverse x formula ఏంటి? d by dx of
sin inverse x 1 by root 1 minus x square 1 by root 1 minus x square. So dy by dx is equal to sin inverse of root x ఫార్ములా ఏంటి 1 by root 1 minus x ప్లస్లో వాల్యూ ఏంటి రూట్ ఎక్స్. సో 1 minus root x whole square into d by dx of root x. సో ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 1 by root 1 minus x into d by dx of root x. లాస్ట్ ప్రాబ్లంలో కూడా చూసాము d by dx of root x ఫార్ములా ఏంటి 1 by 2 root x 1 by 2 root x. సో ఏమొస్తుంది 1 by 2 root x. సో ఫైనల్గా dy by dx వాల్యూ చూస్తే మల్టిప్లై చేయండి 1 by 2. సో ఇది మొత్తం ఏమవుతుంది రూట్ ఎక్స్ ఇంటూ ఇది కూడా రూట్లోనే ఉంది కాబట్టి మొత్తం రూట్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ రూట్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. సో ఫైనల్గా 1 by 2 root x మైనస్ ఎక్స్ స్క్వేర్ అంతే. ఓకే సో టోటల్ ఇది ఇక్కడ సేమ్ ఒకటే రూట్ ఉంది కాబట్టి మొత్తం ఒకటే రూట్ వస్తుంది అనమాట. సో 1 minus x into root x into 1 minus x. So 2 root x minus x square.